హాయ్ గైస్ 30 మే 2019 హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఇక మనం ఈ యొక్క టాపిక్ వైజ్గా చూసుకుంటే కనుక ఈ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రేకింగ్ అవుట్ ద మిడిల్ గ్రోత్ ఆర్బిట్. అంటే ఈ యొక్క మధ్యలో పెరుగుతున్నటువంటి ఈ గ్రోత్ ఆర్బిట్ అనేది పూర్తిగా అంతమైపోయింది. ఈ కోవిడ్-19 కారణంగా రకరకాల సమస్యలన్నీ ఏర్పడ్డాయని చెప్పేసి ఇక పేజ్ నెంబర్ 8లో ఇచ్చాయండి. ఒకసారి చూద్దాం. ఇది ప్రాబ్లమ్స్ ఇన్ ద ఎకానమీ. అంటే మనకు ఆర్థికంగా ఉన్న సమస్యలు ఏంటి, ఈ యొక్క ఆర్థికంగా మన భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో చూద్దాం. ఎకనామిక్ ఇండికేటర్స్ షో స్లో డౌన్ ఇన్ ద ఎకానమీ. ఇప్పుడు మనం ఆర్థికంగా చూపించి ఈ సూచీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మందగమనంలో ఉన్నాయి అన్నమాట. ఫైనాన్షియల్ సెక్టార్ లిక్విడిటీ క్రష్. అంటే ఇప్పుడు మనకు ఫైనాన్షియల్ సెక్టర్ అంటే ఏదైనటువంటి ఈ యొక్క బ్యాంకులు కావచ్చు, లేకపోతే ఈ రంగానికి చెందినటువంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్, అంటే ఈ యొక్క లిక్విడిటీ అనేది బాగా మూవ్ అయ్యే ఏరియా ఏదైతే ఉందో ఆ లిక్విడిటీ క్రంచ్ అనేది, అంటే ఆ లిక్విడిటీ అనేది సరిగ్గా జరగట్లేదు. అంటే ఈ యొక్క ద్రవ్యం అనేది ఈ యొక్క చలామణిలోకి సరిగ్గా ఉండలేకపోతుంది అనమాట. ఎన్బిఎఫ్సి క్రైసిస్. అంటే ఈ యొక్క దాంట్లో ఫైనాన్షియల్ సెక్టర్లోని ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, నెక్స్ట్ బ్యాంక్స్ కూడా ఉంటాయి అనమాట. ఎన్బిఎఫ్సిస్ అంటే తెలుసు కదా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ అనమాట. సో ఎఫెక్ట్స్ ద ఎంటైర్ సెక్టర్ అండ్ ఎకానమీ. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్ మీద ఆధారపడినటువంటి అన్ని రంగాలు, తర్వాత ఎకానమీ అనేది పూర్తిగా దెబ్బతిన్నదన్నమాట ఈ ఎన్బిఎఫ్సిలో యొక్క క్రైసిస్ రావటం వల్ల. నెక్స్ట్ బ్యాంక్స్ ట్రయింగ్ టు బీ బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్. బ్యాంకులన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే తమ యొక్క మునుపటి స్థితికి రావాలని చెప్పేసి చాలా వరకు ప్రయత్నిస్తున్నాయి అనమాట. ఎందుకని ఈ యొక్క బ్యాంకింగ్ సెక్టర్లో ఏమవుతుందంటే ఈ యొక్క నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఎవరైతే అప్పులు తీసుకుంటున్నారో అప్పులు చెల్లించలేక ఈ యొక్క బ్యాంక్ అనేది పూర్తిగా ఇబ్బంది ఫేస్ చేస్తుందన్నమాట. సో ఈ పరిస్థితుల నుంచి బయటపడి మునుపటి స్థితికి రావాలని చెప్పేసి బ్యాంకులు అనేవి ట్రై చేస్తున్నాయి అనమాట. పాలసీ మేకింగ్ ఎట్ ఆ స్టాండ్ స్టిల్ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు ఏమైనా ఒక పాలసీ ఏదైనా తయారు చేయాలి అంటే రాబోయే కాలంలో రకరకాల రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి అనమాట. సో ఆ యొక్క కారణాల వల్ల ఏంటి అంటే ఈ ఎలక్షన్ల కారణంగా కొన్ని పాలసీస్ అనేవి ప్రభుత్వం అనేది తీసుకురాలేకపోతుంది. ఫోర్త్ క్వార్టర్ జీడిపి గ్రోత్ బిలో 6.5%, డిఫికల్ట్ టు టచ్ 7%. అంటే ఇప్పుడు మనకు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గ్రోత్ అనేది 6.5% కన్నా తక్కువగా ఉందన్నమాట. 7% తగిలే అవకాశమే లేదనమాట. డిమాండ్ స్లో డౌన్. అంటే ఇప్పుడు ఏదైతే డిమాండ్ అనేది పూర్తిగా తగ్గిపోయింది, డిమాండ్ తగ్గిపోవడానికి కారణం ఏంది, బయింగ్ కెపాసిటీ. ఎవరైతే ఈ యొక్క కన్స్యూమర్స్ ఉన్నారో బయింగ్ కెపాసిటీ కోల్పోయారు. బయింగ్ కెపాసిటీ ఎందుకు కోల్పోయారు, ఈ యొక్క కోవిడ్-19 కారణంగా. ఆల్రెడీ ఎకనామికల్గా కొంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ కోవిడ్-19 కారణంగా చాలామందికి ఉద్యోగాలు పోవడం వల్ల ఈ యొక్క బయింగ్ కెపాసిటీ పోవడం వల్ల డిమాండ్ అనేది తగ్గిపోయిందనమాట. ఫాల్ ఇన్ కన్స్యూమర్ స్పెండింగ్. సో దీని ప్రకారం అదే బయింగ్ కెపాసిటీ పోయింది అంటే కన్స్యూమర్ స్పెండింగ్ అనేది తగ్గిపోయిందనమాట. ట్రబుల్ టు ఎకానమీ. ఇలాంటి విధానం అనేది ఆర్థికంగా చాలా నష్టాన్ని చేకూర్చే విధానం అనమాట. కమర్షియల్ వెహికల్ నెగిటివ్. అంటే ఇప్పుడు కమర్షియల్గా మనం ఏంటి ఈ యొక్క వాణిజ్య రంగానికి సంబంధించినటువంటి వెహికల్, అంటే కమర్షియల్గా ఏదైనా వ్యాపారాలు చేసే వెహికల్స్ అనేవి అవి నెగిటివ్స్ చూపిస్తున్నాయి అనమాట. వాటి యొక్క అమ్మకాలు అనేవి లేకుండా పోయినాయి. ప్యాసింజర్ కార్ సేల్స్ ఫాల్ 17% ఫ్రమ్ 27. అంటే 27% నుంచి 17% పడిపోయినాయి అనమాట. టూ వీలర్ సేల్స్ 17% తగ్గిపోయినాయి. సో ఇంకా మనకు కన్జ్యూమర్ డ్యూరబుల్ అండ్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంజీసీజీఎస్ సేల్స్ ఇండిఫరెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఏవైతే ఉన్నాయో మనం అందరూ వాడే కొన్ని వస్తువులు కానీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఏవైనా కానీ సేల్స్ అనేవి ఇండిఫరెంట్. కొన్ని రాష్ట్రాల్లో బాగా ఎక్కువగా ఉన్నాయి, కొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాలు చాలా తక్కువగా ఉంది వాటి యొక్క సేల్స్ అనేవి. డొమెస్టిక్ ఎయిర్ ట్రాఫిక్ గ్రోత్ ఫాల్. అంటే ఆల్రెడీ మన భారతదేశంలో ఈ యొక్క ఎయిర్ ట్రాఫిక్ అనేది చాలా తక్కువ. మనం ఏంటి ఎక్కువగా మన భారతీయులు అంత డెవలప్డ్ కంట్రీ కాదు కాబట్టి ఎక్కువగా ఈ యొక్క విమాన రంగం మీద ఆధారపడే వాళ్ళు తక్కువ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా ఆ గ్రోత్ అనేది పూర్తిగా పడిపోయిందనమాట. ఇక నెక్స్ట్ మనకు రెస్క్యూయింగ్ ఎన్బిఎఫ్సిస్. అంటే ఇప్పుడు వీటిలోంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవే అందరికి అప్పులు ఇచ్చాయన్నమాట. చిన్న మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ కానీ వాటన్నిటికి కూడా అప్పులు ఇచ్చే రంగాలు ఇవే కాబట్టి వాటిని తిరిగి పునరుద్ధరించే విధంగా చూడాలన్నమాట. ఐఎల్&ఎఫ్ఎస్ కొలాప్స్. ఐఎల్&ఎఫ్ఎస్ అంటే ఇదేంటంటే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిందనమాట. సో దీంట్లో చాలా వరకు ఈ యొక్క రంగం అనేది దెబ్బతిన్నదనమాట. వన్ ప్రాబ్లం ఆఫ్టర్ అనదర్. అంటే ఒక సమస్య తర్వాత ఒక సమస్య ఆల్రెడీ మనకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది. దాని తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ ఏమొచ్చింది, మనకు ఈ యొక్క కోవిడ్-19 క్రైసిస్ వచ్చింది. రేపు రాబోయే పరిస్థితుల్లో ఎలాంటి సమస్య వస్తుందో తెలియదు. ఆల్రెడీ మన చైనాతో ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం. సో యుద్ధం రావచ్చు, దానివల్ల మళ్ళీ ఎకానమీ అనేది దెబ్బతినే విధంగా ఉంది. సో ఒక సమస్య తర్వాత ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉందన్నమాట. ఇది తిరిగి పునరుద్ధరణ అవ్వకుండా. వెల్ నోన్ ఎన్బిఎఫ్సి. అంటే చాలా వరకు ఏంటి అంటే ఈ యొక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్ సంబంధించి మనం కొన్ని అంశాలు చూడాలి. అసిస్ట్
అంటే ఈ యొక్క అసిస్టెంట్ ఏంటి అంటే లయబిలిటీ మిస్ మ్యాచ్. అంటే ఇప్పుడు ఏవైతే లయబిలిటీస్ ఉన్నాయో మనకు మిస్ మ్యాచ్ అవుతున్నాయి అనమాట. అంటే మనకు లయబిలిటీస్ అంటే ఏంటంటే అప్పులు అంటాం మనం. ఆ లయబిలిటీస్ వచ్చే ఆదాయం అనేది కరెక్ట్గా ఉండాలి, అప్పుడే మనం యొక్క బ్యాలెన్స్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ లయబిలిటీస్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి అనమాట. బారోడ్ షార్ట్ టర్మ్ ఫండ్సా బట్ లెండ్ టు ఏ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్. అంటే ఇప్పుడు ఏంటి, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్గా ఫండ్స్ ఇచ్చారు, అంటే షార్ట్ టర్మ్గా వాటిని అప్పులుగా తీసుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవేంటి లాంగ్ టర్మ్గా ఆ ప్రాజెక్ట్స్ అనేవి వెళ్ళిపోయినాయన్నమాట. అప్పులు అనేవి లాంగ్ టర్మ్లో తీరిపోయే విధంగా ఉన్నాయన్నమాట. క్లాష్ ఫ్లో ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు మనీ అనేది సర్క్యులేట్ అవ్వట్లేదు, అదొక ప్రాబ్లం. అనేబుల్ టు మీట్ లెండర్ కమిట్మెంట్, అంటే ఎవరైతే ఈ యొక్క లెండర్ ఎవరైతే ఉన్నారో, అప్పు ఇచ్చేవాడు ఎవరైతే ఉన్నారో, ఆ అప్పు ఇచ్చేవాడి యొక్క ఏదైతే కమిట్మెంట్ ఉంటుందో వాటి కమిట్మెంట్ అంటే మీట్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు లెండర్ ఏమనుకుని ఇస్తాడు, పలానా తారీఖున నాకు రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఆయన మనీ ఇస్తాడు. సో అతని యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్ రీచ్ అవ్వలేకపోతున్నాయి అనమాట ఇలాంటి పొజిషన్లో ఉన్న పరిస్థితులు అనేవి. ఆస్కింగ్ హెల్ప్ టు ఆర్బీఐ రిలక్టెంట్, అంటే సాధారణంగా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎవరిని అడుగుతామంటే ఆర్బీఐని సహాయం చేయమని మనం అడుగుతాం. కానీ ఆర్బీఐ అనేది రిలక్టెంట్ అంటే అయిష్టతను చూపింది అనమాట, దీనికి సహాయం చేయడానికి అయిష్టత చూపింది. యూజువల్లీ రియల్ సెక్టార్ ఎఫెక్ట్స్ ద ఫైనాన్షియల్ సెక్టర్, అంటే సాధారణంగా ఏంటంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగం కానీ రియల్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి రంగాలు అనేవి మామూలుగా ఫైనాన్షియల్ సెక్టార్ని దెబ్బతీస్తాయి అనమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైందంటే ఫైనాన్షియల్ సెక్టార్లే ఆ రియల్ సెక్టార్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నమాట. అంటే వైస్ వర్సా మే హ్యాపెన్, దానికంటే వ్యతిరేకంగా జరిగిందన్నమాట, దానికి రివర్స్లో జరిగిందనమాట. సొల్యూషన్స్, అంటే దీనికి ఈ సమస్యను మనం పరిష్కరించాలంటే ఎలాంటి విధానాలు తీసుకురావాలనేది ఈ ఆర్టికల్ ప్రకారం ఆ యొక్క ఆధార్ వర్షన్ ప్రకారం చూస్తే ఫైనాన్స్ మినిస్టర్ షుడ్ వర్క్ విత్ ఆర్బీఐ అండ్ బ్యాంక్స్ టు రిజాల్వ్ ఎన్బిఎఫ్సి ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆర్బీఐతో బ్యాంకులతో కలిసి పనిచేసి ఈ యొక్క ఎన్బిఎఫ్సి యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళు పరిష్కరించాలన్నమాట. లోయర్ ట్యాక్స్ రేట్స్ బూస్ట్ రెవెన్యూ అండ్ ఎకనామిక్ గ్రోత్, అంటే ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ట్యాక్సులు కాకుండా తక్కువ మొత్తంలో ట్యాక్స్ అనేవి విధించడం వల్ల ఈ యొక్క రెవెన్యూ అనేది తిరిగి పునరుద్ధరించబడుతుంది, అంటే అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు ఎకనామిక్గా కూడా ఆర్థికంగా కూడా అభివృద్ధి జరుగుతుంది అనమాట. పుష్ కన్జంప్షన్ స్పెండింగ్, అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క కన్స్యూమర్ అనేవాడు ఎక్కువగా వాడు స్పెండ్ చేసే విధంగా వాడు వెచ్చించే విధంగా చూడాలన్నమాట. కట్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్, దాని ప్రకారం ఏం చేయాలో, వాడు ఎక్కువగా స్పెండ్ చేయాలంటే వాడికి వచ్చే ఏదైతే ఈ యొక్క ఆదాయ పన్ను ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి. కట్ కార్పొరేట్ ట్యాక్స్, ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీకి సంబంధించిన కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించినప్పుడు ఆ కంపెనీ అనేవి తిరిగి పునరుద్ధరించబడి ఏవైతే వాళ్ళ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో కంపెనీ అనేవి తిరిగి జరగడం వల్ల అంటే మళ్ళీ ఒక ఉద్యోగాలు అనేవి ఏర్పడతాయి అనమాట. సో కార్పొరేట్ ట్యాక్స్ అనేది తగ్గించాలి. 2018-19 బడ్జెట్ కార్పొరేట్ ట్యాక్స్ కట్ టు 25%, 99% ఫైల్డ్ ఐటీ రిటర్న్స్. 2018-19 సంబంధించి కార్పొరేట్ ట్యాక్స్ అనేది 20% తగ్గించారనమాట. మొత్తం 99% యొక్క ఫీల్డ్ ఐటీ రిటర్న్స్ అనేవి జరిగిందనమాట. మొత్తం అంటే ఆ ఐటీ రిటర్న్స్ అనేవి ఫైల్ చేశారనమాట. పుషం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఇంకా ఏంటి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ఎవరైతే ఈ యొక్క పబ్లిక్ కాకుండా మన ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కూడా పెట్టుబడులు పెట్టే విధంగా చూడాలి. ప్రైవేట్ కంపెనీస్ విల్ ఎక్స్పాండ్ మోర్ జాబ్స్, అంటే ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థలు అనేవి బాగా అభివృద్ధి చెంది ఎక్కువగా ఎక్స్పాండ్ అవడం వల్ల ఎక్కువగా ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుందన్నమాట. ఫోకస్ ఆన్ ఫార్మ్ సెక్టర్ హెల్త్ ఆఫ్ రూరల్ ఎకానమీ, అంటే ఏవైతే ఈ యొక్క వ్యవసాయ రంగం ఏదైతే ఉందో దాని మీద దృష్టి కేంద్రీకృతం చేయాలి. ఎందుకని ఈ యొక్క హెల్త్ ఆఫ్ రూరల్ ఎకానమీ ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధి కోసం దాని మీద దృష్టిని కేటాయించాలని చెప్పేసి సొల్యూషన్స్ చెప్పారనమాట. ఇక నెక్స్ట్ మనం చూస్తే మాలే ఇన్వైట్స్ పిఎం మోడీ టు విజిట్ కంట్రీ ఇన్ జూన్, అంటే ఇప్పుడు మన యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని మాల్దీవులు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన మాల్దీవుల నుంచి మనకు ఒక ఇన్విటేషన్ వచ్చిందనమాట. ఈ జూన్లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. న్యూస్ ఆర్టికల్స్, మాల్దీవ్స్ గవర్నమెంట్ ఇన్వైటెడ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ మాల్దీవ్స్, అంటే మాల్దీవ్స్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీని మాల్దీవ్స్కి ఇన్వైట్ చేసిందనమాట విజిట్ చేయమని. ఇట్ విల్ బీ PM's ఫస్ట్ విజిట్ ఆఫ్టర్ రీ-ఎలక్షన్. PM విల్ అడ్రస్ ద పార్లమెంట్ ఆఫ్ మాల్దీవ్స్, అంటే ఒకవేళ ఇది జరిగితే కనుక మన భారతదేశంలో భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ తిరిగి రెండోసారి ఎన్నుకోబడిన తర్వాత ఇది ఫస్ట్ విజిట్ అనమాట. సో అక్కడ పార్లమెంట్ని ఉద్దేశించి ఈ యొక్క మన యొక్క ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ అక్కడ పార్లమెంట్ని ఉద్దేశించి మాల్దీవ్స్లో ఆయన అడ్రస్ ఉద్దేశించి మాట్లాడతాడు అనమాట. మాల్దీవియన్ పార్లమెంట్ ఆల్సో కాల్డ్ యాజ్ అ పీపుల్స్ మజ్లీస్, అంటే దీన్ని మాల్దీవుల పార్లమెంట్ని ఏమంటారు అంటే పీపుల్స్ మజ్లీస్ అంటాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓటెడ్ టు ఇన్వైట్ PM మోడీ, అంటే అక్కడ పార్లమెంట్లో ఉన్న సభ్యులందరూ ఓటు వేసి మరీ ఈ యొక్క PM నరేంద్ర మోడీ రావాలని చెప్పేసి వాళ్ళు ఓటు వేశారనమాట. క్లోజ్ కోఆపరేషన్, అంటే ఈ రెండు దేశాల మధ్య భారతదేశానికి మాల్దీవులకి మంచి కోఆపరేషన్ ఉండే సయోధ్య అనేది ఉందన్నమాట.
టు బెనిఫిట్ బోత్ కంట్రీస్. అంటే రెండు దేశాలు ఏంటంటే ఒకళ్ళ ప్రయోజనాలు ఒకళ్ళు వాడుతున్నారనమాట. టు బ్రింగ్ స్టెబిలిటీ టు ఇండియన్ ఓషన్ రీజియన్. ఎందుకోసం అంటే వీళ్ళు ఇలా చేసేది ఈ యొక్క ఇండియన్ ఓషన్ రీజియన్లో ఈ యొక్క సుస్థిర స్థానం అనేది స్టేబుల్గా ఉంచేందుకు వీళ్ళు కృషి చేస్తున్నారు అనమాట. విజిట్ రీఎఫర్మింగ్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. అంటే మనకు ఈ యొక్క విధానం అంటే ఆ యొక్క విజిట్ చేయడం వల్ల మనకి ఏం ఏర్పడుతుందంటే ఈ యొక్క పొరుగు దేశాలతో ఉన్నటువంటి ఈ యొక్క ఫస్ట్ పాలసీ, నైబరింగ్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది ఏదైతే ఉందో అది ఏర్పడుతుంది అనమాట. నెగోషియేషన్ ఆన్ టేబుల్. అంటే ఇప్పుడు అక్కడ చర్చించదగ్గ అంశాలు ఏంటో చూద్దాం. కొలాబరేషన్ ఆన్ హెల్త్. అంటే ఆరోగ్య సమస్య గురించి, ఆల్రెడీ కోవిడ్-19 గురించి మన సమస్య అనేది ఫేస్ చేస్తున్నాం. సో దానికి సంబంధించి ఈ యొక్క కొలాబరేషన్ హెల్త్ అనమాట. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ. అంటే ఇద్దరికీ సంబంధించినటువంటి ఈ అసిస్టెంట్ ట్రీటీ అనేది ఒక ఏదైతే ఒప్పందం ఏదైతే ఉందో జరుగుతుంది అనమాట. సో మాల్దీవ్స్ గురించి చూసుకుంటే గ్రూప్ ఆఫ్ ఐస్లాండ్స్ అనమాట. ఇవి కొన్ని చిన్న చిన్న దీవులు, అంటే ఒక 6 మీటర్ల ఎత్తు ఉన్నటువంటి చిన్న చిన్న దీవులు లాంటి వాటిని కోరల్ రూఫ్స్ కానీ అటోల్స్ కానీ వీటి అంటారనమాట. మొత్తం ఇవి జియోగ్రాఫికల్గా అటోల్స్ అనేవి ఉంటే 22 అటోల్స్ ఉంటే దాంట్లో 1190 ఐస్లాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. 200 ఐలాండ్స్ అనేవి మనం చూస్తే ఇన్హాబిటెడ్ బై పీపుల్. అక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే మొత్తం 1190 ఐలాండ్స్ ఉంటే దాంట్లో 200 ఐలాండ్స్లో మాత్రమే ఈ యొక్క జనాలు అనేవాళ్ళు, అంటే వాళ్ళ యొక్క మాల్దీవ్స్ దేశానికి చెందిన ప్రజలు అనేవాళ్ళు ఇన్హాబిట్ చేస్తున్నారు. రెస్ట్ ఆఫ్ ఐస్లాండ్స్ అంతా కూడా టూరిజం కోసం వాటిని డెవలప్ చేశారన్నమాట. సో దీని యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఆధారితం దేంటి మీద ఆధారపడుతుంది అంటే ఈ యొక్క టూరిజం మీద ఆధారపడే ఫిషింగ్, టూరిజం మీద మెయిన్ ఇండస్ట్రీస్ అనమాట. ఈ యొక్క మాల్దీవుల యొక్క ముఖ్యమైన ఇండస్ట్రీస్ ఏంటంటే ఒకటి ఫిషింగ్ ఒకటి, రెండోది వచ్చేసి టూరిజం ఒకటి అనమాట. సో ఇక వచ్చేసి మొత్తం 480 కిలోమీటర్ సౌత్ వెస్ట్ ద కేప్ క్యామరిన్. అంటే మన కేప్ క్యామరిన్ అనేది మనకు హిందూ మహాసముద్రంలో ఉందన్నమాట, మన భారతదేశానికి సంబంధించి. సో దాని దగ్గర నుంచి చూస్తే 480 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో 8 డిగ్రీ ఛానల్ సపరేట్ లక్షద్వీప్ ఐస్లాండ్స్ అండ్ మాల్దీవ్స్. ఇది మొత్తం ఏంటంటే 8 డిగ్రీ అనే యొక్క ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ అనేది మన యొక్క ఏదైతే మనకు లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ లాటిట్యూడ్ ప్రకారం 8 డిగ్రీ ఛానల్ అనేది సపరేట్ చేస్తుంది అనమాట. ఈక్వేటర్ ప్రాసెస్, ఇది ఇంపార్టెంట్. ఈక్వేటర్ ప్రాసెస్ త్రూ ద మాల్దీవియన్ టెరిటరీ. ఈక్వేటర్ అనేది మన యొక్క భూమధ్య రేఖ అనేది మాల్దీవుల టెరిటరీ నుంచి పాస్ అవుతూ ఉంటుంది అనమాట. మెంబర్ కంట్రీ ఇన్ సార్క్. ఇది సార్క్ సభ్య దేశాల్లో మనకు ఈ యొక్క సభ్య దేశం అనమాట మాల్దీవ్స్ కూడా. నెక్స్ట్ ఫార్మర్స్ గెట్ 5 lakh ఫర్ డిఫెక్టివ్ సీడ్స్. అంటే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క డిఫెక్టివ్ సీడ్స్ కొన్నారో ఆ రైతులకి దానికి సంబంధించి ఆ డిఫెక్టివ్ సీడ్స్ కొనడం వల్ల వాళ్ళ జరిగిన నష్టపరిహారంగా కాంపన్సేషన్ కింద ఒక్కొక్క రైతుకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఎలా జరిగిందో చూద్దాం. కాంపన్సేషన్ బై ద ఫార్మర్స్ ఫర్ ద డిఫెక్టివ్ సీడ్స్. అంటే ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఎవరైతే ఫార్మర్స్ యొక్క ఈ డిఫెక్టివ్ సీడ్స్ని, అంటే మంచి ఫలితాలు ఇచ్చే సీడ్స్ కాకుండా అంటే ఈ యొక్క కల్తీ యొక్క సీడ్లను విత్తనాలు కొనడం వల్ల వాళ్ళ జరిగిన నష్టానికి ప్రతిఫలం అనేది ఇచ్చారనమాట. డిఆర్సి అనేది ఈ యొక్క సంస్థ ద్వారా వీళ్ళు ఈ యొక్క నష్టపరిహారాన్ని అందుకున్నారనమాట. దీని ప్రకారం చూస్తే IFFCO కాంపన్సేషన్ ఆఫ్ 5 lakhs హర్యానా ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ డిఫెక్టివ్ సీడ్స్ ప్రొవైడింగ్ డిఫెక్టివ్ సీడ్స్. వాళ్ళకి డిఫెక్టివ్ సీడ్స్ ఇవ్వటం వల్ల ఏంటి ఈ యొక్క 5 lakhs రూపీస్ అనేవి హర్యానా ఫార్మర్స్ ఇద్దరు వ్యక్తులు అనమాట. వాళ్ళకి ఈ యొక్క IFFCO అనే ఒకటి కంపెనీ అనేది వాళ్ళకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఈ యొక్క కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి తీర్పు వెలువడింది అనమాట. ఇండియన్ ఫారెస్ట్రీ డెవలప్మెంట్ కోఆపరేషన్ సబ్సిడరీ ఆఫ్ IFFCO. అంటే ఈ యొక్క IFFCO అంటే ఏంటంటే ఇండియన్ ఫారెస్ట్రీ డెవలప్మెంట్ కోఆపరేషన్. సో ఈ యొక్క డెఫిసిట్స్ ఏ సీడ్స్ అంటే గోర్ సీడ్స్. గోర్ అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి బఠానీ గింజ లాంటిది అనమాట. ఈ సీడ్స్ ఇది ఎంతమందికి ఇచ్చారు? 2 ఫార్మర్స్కి ఇచ్చారనమాట. ప్రామిస్డ్ ఈల్డ్ 8 to 10 క్వింటాల్ పర్ ఎకర్. అంటే వీళ్ళు ఆ సీడ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రామిస్ చేశారంటే ఎకరాకి 8 నుంచి 10 క్వింటాల్ వస్తుందని చెప్పారు. యాక్చువల్ ఈల్డ్ వెరీ లెస్, కానీ వాళ్ళకి వచ్చిన యొక్క పంట మాత్రం చాలా తక్కువ అనమాట. సో అప్పుడు ఏం చేశారు ఫార్మర్స్ అందరూ NCDRC అనే దాని దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యారనమాట. NCDRC అంటే ఏంటంటే నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్. అంటే ఈ యొక్క మన జాతీయంగా జరిగినటువంటి ఏవైనా సరే ఈ యొక్క కన్జ్యూమర్కి సంబంధించినటువంటి ఏవైనా తప్పులు జరిగితే కనుక వాళ్ళు దాన్ని పరిష్కరించే ఒక కమిషన్ అనమాట. క్వాజీ జ్యుడిషియల్ కమిషన్. ఇది అంటే అర్ధ న్యాయ వ్యవస్థ అనమాట. పూర్తి న్యాయ వ్యవస్థ కాదు, అర్ధ న్యాయ వ్యవస్థ. దీన్ని ఎప్పుడు సెటప్ చేశారంటే 1988లో సెటప్ చేశారంట అండర్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. అంటే దీన్ని ఏ చట్టం కింద తీసుకొచ్చారంటే అండర్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద చట్టం కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీని యొక్క ఒకసారి ఈ కమిషన్ గురించి చూస్తే కెన్ బి హెడెడ్ బై ఏ సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే దీని యొక్క హెడ్ ఎవరు ఉంటారంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా
ఎవరైతే జడ్జి ఆఫ్ అంటే రిటైర్డ్ జడ్జి అయి ఉండాలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి రిటైర్డ్ జడ్జి అయిన అతను హెడ్ అనమాట. హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ. దీని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ప్రెసిడెంట్ ప్లస్ 11 మెంబర్స్, అంటే ప్రెసిడెంట్తో పాటు ఒక 11 మంది సభ్యులు అనే వాళ్ళు ఉంటారనమాట. మొత్తం 12 మంది సభ్యులు అనమాట. 3 టైప్స్ ఆఫ్ జ్యూరిడిక్షన్, అంటే ఈ దీంట్లో 3 రకాలైనటువంటి న్యాయ విధానాలన్నీ ఉన్నాయన్నమాట. ఒరిజినల్గా ఏముంటుందంటే కేసు వర్త్ మోర్ దాన్ 1 crore. ఈ యొక్క కేసు ఏదైనా ₹1 కోటి కన్నా ఎక్కువ అయినటువంటి ఈ యొక్క కేసు ఏదైనా కానీ దీంట్లో తీసుకోబడుతుంది అనమాట. అపిలేట్ అంటే ఏంటంటే ఈ యొక్క జడ్జిమెంట్ పాస్డ్ బై అంటే ఈ జడ్జిమెంట్ ఎవరు ఇస్తారు అంటే ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఉందనుకోండి, స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ ఇస్తుంది అనమాట. ఒకవేళ డిస్టిక్ లెవెల్లో ఉందనుకోండి, డిస్టిక్ ఫోరం అనేవాళ్ళు దీనికి సంబంధించి జడ్జిమెంట్ అనేది పాస్ చేస్తారనమాట. ఎన్సీడీఆర్సీ జడ్జిమెంట్ కెన్ బి అప్లైడ్ ఇన్ సుప్రీంకోర్టు. సో ఇప్పుడు ఈ యొక్క ఎన్సీడీఆర్సీ జడ్జిమెంట్ అనేది మనం సుప్రీంకోర్టులో మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అప్లై చేసుకోవచ్చు మనం దీనికి సంబంధించి. నెక్స్ట్ గోర్ అనేది ఈ యొక్క ఏదైతే ఈ యొక్క బఠానీ గింజని చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి ఆల్సో కాల్డ్ యాజ్ క్లస్టర్ బీన్స్. వీటిని క్లస్టర్ బీన్స్ అని కూడా అంటారన్నమాట. వెజిటేబుల్ ఆర్ గోర్గ్రామ్. ఈ యొక్క గోరుగ్రామ్ అనేది గోరుగ్రామ్ యూజ్డ్ ఇన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్, షేల్ గ్యాస్, హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ ప్రాసెస్. అంటే ఈ గోరుగ్రామ్ని ఉపయోగించి మనం ఆయిల్ తయారు చేయొచ్చు, గ్యాస్ తయారు చేయొచ్చు, లేకపోతే ఈ యొక్క హైడ్రాలిక్ ఫ్రాక్చరేషన్ ప్రాసెస్ ద్వారా ఈ యొక్క విధానం ద్వారా ఈ యొక్క ఆయిల్ని గ్యాస్ అనే దాన్ని వీళ్ళు తయారు చేస్తారనమాట. ఇండియా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. ప్రపంచంలోకెల్లా ఈ యొక్క గోరుగ్రామ్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే దేశం ఏదంటే మన భారతదేశం అనమాట. ఇందులో ముఖ్యంగా రాజస్థాన్, హర్యానా అనేవి ముఖ్యమైనవి అనమాట. ఇండియా ప్రొడ్యూసర్స్ 90% ఆఫ్ వరల్డ్స్ గోర్ ప్రొడ్యూస్. అంటే భారతదేశం అనేది ప్రపంచం మొత్తంలో తయారయ్యే యొక్క గోరుగ్రామ్ ప్రొడ్యూస్లో 90% అనేది మన భారతదేశం నుంచే ఒక ప్రొడ్యూస్ చేయబడుతుంది అనమాట, తయారు చేయబడుతుంది. 72% ఇన్ రాజస్థాన్కి సంబంధించి ఈ యొక్క 72% అనేది రాజస్థాన్ నుంచి యొక్క ఈల్డింగ్ అనేది వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ మనం ఆర్టికల్ చూస్తే వై ద ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా మ్యాటర్స్. అంటే ఈ యొక్క డేటా మ్యాటర్కి సంబంధించి ఈ యొక్క ఇంటిగ్రేషన్ కలయిక అనేది ఎందుకు జరిగిందో చూద్దాం. వై ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ అ రీసెంట్ అనౌన్స్మెంట్ దట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు మెర్జ్ నేషనల్ శాంపుల్ సర్వేస్ ఆఫీస్ ఇన్ టు ద సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. అంటే ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం అనేది ఒక నిర్ణయానికి వచ్చింది. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్లోకి రెండు కలిపేయాలని చెప్పేసి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం అనేది ఒక అనౌన్స్మెంట్ చేసిందనమాట. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్, స్టాటిస్టికల్ వింగ్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వింగ్. ఈ స్టాటిస్టికల్ వింగ్ కింద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఉంటుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వింగ్ అనేది వేరే సపరేట్ అనమాట. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిలీజ్ యాన్యువల్ పబ్లికేషన్ టైటిల్ నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్. అంటే ఈ యొక్క సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫీస్ అనేది ఒక డేటా అనేది అంటే సంవత్సరాంతంలో ఒక పబ్లికేషన్ టైటిల్తో ఏమని ఇస్తుందంటే నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ అనే ఒక లెక్కలు అనేవి ఇస్తుంది అనమాట. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్ట్ ఆఫ్ లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్ ఆల్ ఇండియా బేసిస్. అంటే ఈ యొక్క నేషనల్ శాంపుల్ సర్వే ఏం చేస్తుందంటే లార్జ్ స్కేల్ ఆఫ్ శాంపుల్ సర్వేస్ అనేవి మొత్తం భారతదేశ ప్రాతిపదిక మొత్తం మీద వీళ్ళు శాంపుల్ సర్వేస్ అనేవి జరుపుతారనమాట. ఇవి రెండు ప్రజెంట్ సిస్టమ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ సెండ్ ప్రపోజల్ టు ద నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఎన్ఎస్సి. సో ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏవైతే సర్వే చేయాలో ఆ సర్వే చేయాల్సిన వాటికి సంబంధించి వాళ్ళు ఎన్ఎస్సికి ఒక ఏంటంటే ప్రపోజల్ పంపిస్తారనమాట. ఈ యొక్క ఎన్ఎస్సి అనేది చూద్దాం అసలు దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారో. January 2000 కమిషన్ టు రివ్యూ ఇండియన్ స్టాటిస్టికల్ సిస్టమ్. అంటే 2000 జనవరిలో దీని మీద ఈ యొక్క ఇండియన్ స్టాటిస్టికల్ సిస్టమ్ సంబంధించి ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అసలు దీని యొక్క ఉపయోగం ఏంటి, దానికి సంబంధించి ఇది అవసరమా లేదా అనేది. ద కమిషన్ రికమెండెడ్ ఎన్ఎస్సి టు సర్వ్ యాజ్ అ నోడల్ బాడీ ఫర్ ఆల్ కోర్ స్టాటిస్టికల్ యాక్టివిటీస్ ఆఫ్ ద కంట్రీ. సో ఈ యొక్క దీని ప్రకారం ఏంటంటే ఈ ఎన్ఎస్సి అనేది అన్ని మన భారతదేశంలో జరిగే అన్ని లెక్కలకు సంబంధించి ఈ యొక్క నోడల్ బాడీ లాగా ఉండే విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ వచ్చిందనమాట. ఎన్ఎస్సి సెటప్ ఇన్ జూన్ 2005. ఇది 2005 జూన్లో దీన్ని ఏర్పాటు చేశారన్నమాట. ప్రపోజల్ డిస్కోస్డ్ ఎట్ అ లెంగ్త్ స్పెషల్ వర్కింగ్ గ్రూప్స్ ఆర్ కాన్స్టిట్యూటెడ్. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఏదైతే దీని యొక్క లెంగ్త్ ఎలా ఉండాలంటే దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి, తర్వాత యొక్క గ్రూప్ అనేది ఎవరు యొక్క స్పెషల్ వర్కింగ్ గ్రూప్స్ అనేవి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారన్నమాట. సర్వే రిజల్ట్స్ గివెన్ టు ఎన్ఎస్సి ఫర్ అప్రూవల్. ఎప్పుడైతే ఈ సర్వే జరిగిందో ఆ సర్వే జరిగిన తర్వాత ఈ ఎన్ఎస్సికి వీళ్ళు రిపోర్ట్ ఇస్తారన్నమాట అప్రూవల్ కోసం. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్కి వీళ్ళు అప్రూవల్ కోసం ఇస్తారు. ఆఫ్టర్ అప్రూవల్ బై ఎన్ఎస్సి నేషనల్ శాంపుల్ సర్వే గెట్ పబ్లిష్డ్. ఎప్పుడైతే ఈ యొక్క అప్రూవల్ ఎన్ఎస్సి నుంచి అప్రూవల్ వచ్చిందో అప్పుడు ఈ నేషనల్ శాంపుల్ సర్వే అనేది పబ్లిష్ అవుతుంది అనమాట. సజెషన్స్ ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్ ఇన్ NSSO's functioning and data collection.
అంటే ఈ యొక్క ఎన్ఎస్ఎస్ఓకి సంబంధించి ఈ యొక్క నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్కి సంబంధించి ఈ డేటా కలెక్షన్ కావచ్చు, దాని ఫంక్షనింగ్కి సంబంధించి కొన్ని ఇంప్రూవ్మెంట్ అనేది అవసరం అనమాట. ఇన్వెస్ట్మెంట్స్ రిక్వైర్డ్ ఆన్ ఇంప్రూవింగ్, అంటే ఇప్పుడు దీనికి సంబంధించి పెట్టుబడులు కూడా అవసరం. దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి బడ్జెటరీ కేటాయింపులు అనేవి ఎక్కువగా ఉండాలి. శాంప్లింగ్ డిజైన్, ఫీల్డ్ సర్వే మెథడ్స్, డేటా వ్యాలిడేషన్. అంటే ఇప్పుడు శాంప్లింగ్ డిజైన్ అంటే ఈ శాంపుల్స్ అనేవి ఎలా డిజైన్ చేయాలా, తర్వాత ఫీల్డ్ సర్వే అనేది మన ఫీల్డ్లోకి వెళ్ళి సర్వే చేసినప్పుడు మాత్రమే ఆ సర్వే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఖర్చులన్నీ చూడాలా. డేటా వ్యాలిడేషన్, ఆ డేటా అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చెక్ చేయాలన్నమాట. ఇంక్రీజ్డ్ బడ్జెటరీ ఎలొకేషన్స్ టు ఎన్ఎస్ఎస్ఓ, అంటే దీనికి సంబంధించి ఈ యొక్క బడ్జెటరీ ఎలొకేషన్స్ కూడా ఎక్కువగా ఇవ్వాలా. గ్రేటర్ నెంబర్ ఆఫ్ ట్రైన్డ్ ఫీల్డ్ స్టాఫ్ హ్యాస్ టు బీ మేడ్, అంటే ఎక్కువ మందిని యొక్క ట్రైల్డ్ ఫీల్డ్ స్టాఫ్ని ఎవరైతే అక్కడ ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు ఆ స్టాఫ్ అనేవాళ్ళు ఫుల్లీ ట్రైన్డ్ అయి ఉండాలన్నమాట. అలాంటి విధానాలు తీసుకురావాలంట. ఓవరాల్ సజెషన్ డోంట్ క్యారీ అవుట్ ద మెర్జర్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ఓ ఇంటూ ద సిఎస్ఓ, అంటే ఇలాంటి మార్పులు తీసుకురావాలి చెప్తే ఈ యొక్క ఎన్ఎస్ఎస్ఓని సిఎస్ఓలో కలపడం అనేది కరెక్ట్ కాదన్నమాట. నేషనల్ శాంపుల్ జిఎస్టీ ఎవేషన్ ఎస్సీ టు ఎగ్జామిన్ పవర్ ఆఫ్ అథారిటీస్ టు మేక్ అరెస్ట్, అంటే ఇప్పుడు ఈ జిఎస్టీలో ఏవైనా అవకతవకలు చేస్తే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈ యొక్క ఎగ్జామిన్ ద పవర్ ఆఫ్ అథారిటీస్ టు మేక్ అరెస్ట్, అంటే ఈ యొక్క ఎవరైనా లోపాలు కానీ అవకతవకలు జరిపితే ఆ ఎవరైతే ఈ యొక్క అథారిటీస్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసే శక్తి ఉందో లేదో దానికి సంబంధించి కొన్ని పరీక్షించాలని చెప్పేసి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. న్యూస్ ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క న్యూస్లో ఎందుకుందో చూద్దాం. వెకేషన్ బెంచ్ సుప్రీంకోర్టు ఆస్క్డ్ ద గవర్నమెంట్ టు రిపోర్ట్ ఆన్ అరెస్టింగ్ ఇండివిజువల్స్ ఫర్ వయోలేషన్స్ విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఒక బెంచ్ ఏదైతే ఉందో ఆ బెంచ్ వెకేషన్ బెంచ్ అనేది ఈ యొక్క గవర్నమెంట్ని ఒక రిపోర్ట్ అడిగిందనమాట. ఎవరైతే ఈ యొక్క గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో సంబంధించి అవకతవకల వల్ల అరెస్ట్ అయ్యారో వాళ్ళ యొక్క అరెస్టింగ్ డేటా రిపోర్ట్ అనేది ఇవ్వమని చెప్పింది అనమాట. హియరింగ్ షెడ్యూల్డ్ బిఫోర్ ఏ 3 జడ్జి బెంచ్, ఇప్పుడు ఈ మూడు మంది సభ్యులు ఉన్నటువంటి ఈ యొక్క న్యాయస్తుల యొక్క బెంచ్ ముందుకు వెళ్ళిందనమాట. వ్యారిడ్ డిస్కషన్ వర్ టేకెన్ బై సెవరల్ హైకోర్ట్స్ ఆన్ ద సేమ్ మ్యాటర్, అంటే ఇదే అంశం మీద రకరకాల హైకోర్టులు రకరకాలుగా వీటి తీర్పుని చెప్పాయన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇండివిజువల్స్ కెన్ బి అరెస్టెడ్ ఫర్ జిఎస్టీ వయోలేషన్స్, ఎవరైతే ఇండివిజువల్ ఉంటాడో ఆ ఇండివిజువల్ని అరెస్ట్ చేసే అధికారం అనేది ఆ యొక్క జిఎస్టీ వయోలేషన్స్ చేస్తే అధికారం ఉంది అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు అనేది ఇచ్చిందనమాట. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రెడ్యూసింగ్ ద ట్యాక్స్ ఆల్రెడీ పెయిడ్ ఆన్ ఇన్పుట్స్ అండ్ పేయింగ్ ద బ్యాలెన్స్ అమౌంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ పేయింగ్ ట్యాక్స్ ఆన్ అవుట్పుట్, అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఇన్పుట్ పేమెంట్స్ ఎప్పుడైతే జరుగుతాయో మనకు ఆ ఇన్పుట్ పేమెంట్స్తో పాటు అవుట్పుట్ పేమెంట్స్ అప్పుడు కూడా కొంత ట్యాక్స్ కట్టే అవకాశం ఉందన్నమాట. సెక్షన్ 16 ఆఫ్ ద సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ 2017 ఇది ఏ లెక్క ప్రకారం వస్తుందంటే ఈ యొక్క సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ 2017 ప్రకారం సెక్షన్ 16లో లెక్క ప్రకారం ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూస్తే సెక్షన్ 69 ఆఫ్ 1 ఆఫ్ ద జిఎస్టీ ఎస్సీజీఎస్టీ యాక్ట్ 2017 అండ్ సెక్షన్ 132 ఆఫ్ 1C ఆఫ్ ద యాక్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాంగ్లీ అవైల్డ్, అంటే ఇన్పుట్ ట్యాక్స్ అనేది తప్పుగా విధానంగా ఇస్తే కనుక వాళ్ళ పడే శిక్ష ఎలా ఉంటుంది, మోర్ దాన్ 5 crores 5 కోట్ల కన్నా ఎక్కువ ఉందనుకోండి అప్ టు 5 years అండ్ ఫైన్ 5 సంవత్సరాల జైలు శిక్ష, దాంతోపాటు వాళ్ళ ఫైన్ కూడా ఉంటుంది. 2 crores ఉందనుకోండి 2 to 5 crores ఉందనుకోండి అప్ టు 3 years ఫైన్ వచ్చేసి మనకి ఎంతో కొంత ఫైన్ కూడా ఉంటుంది. దాంతోపాటు 1 crore కన్నా ఎక్కువ ఉందనుకోండి 2 crores అప్ టు 1 year అండ్ ఫైన్, ఏదైతే కోర్టు నిర్దేశిస్తుందో ఆ నిర్దేశించిన ఫైన్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇస్రో ఐఏఎఫ్ ఫార్మలైజ్ గగనయాన్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ అగ్రిమెంట్, అంటే మన యొక్క రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క స్పేస్ సెంటర్కి తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఒక మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది జరిగిందనమాట, అండర్స్టాండింగ్ అనేది జరిగిందనమాట. ఎవరైతే ఈ యొక్క గగనయాన్ కింద ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్కి వెళ్తారో ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళు ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వ్యక్తులు పంపించాలని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందనమాట. చూడండి ఐఏఎఫ్ అండ్ ఇస్రో signed MOU ఇంపార్టింగ్ ట్రైనింగ్ టు ద ఇండియన్ ఆస్ట్రోనాట్స్ ఫర్ గగనయాన్ ప్రోగ్రామ్, అంటే ఇప్పుడు గగనయాన్ ప్రోగ్రామ్ కింద ఈ ఆస్ట్రోనాట్స్కి ఏంటి అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వ్యక్తులకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ నోడల్ సెంటర్ ట్రైనింగ్ విల్ ఎండ్ ఇన్ 2020. సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఎక్కడంటే ఈ యొక్క నోడల్ సెంటర్ అనమాట, ఇస్రో సంబంధించిన నోడల్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ట్రైనింగ్ అనేది 2020తో క్లోజ్ అవుతుంది అనమాట. ఈవెన్చువల్లీ 10 candidates విల్ బి ట్రైన్డ్ బట్ ఓన్లీ 3 ఫర్ గగనయాన్ మిషన్, మొత్తం 10 మందికి ట్రైనింగ్ ఇస్తారు, దాంట్లో 3 మాత్రమే ఈ యొక్క గగనయాన్లో పంపిస్తారనమాట. పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ అవుట్ సైడ్ ద కంట్రీ, ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మన భారతదేశం వెలుపల జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ గగనయాన్ చూసుకుంటే కనుక ద ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ ఇండియా,
అంటే ఈ యొక్క ప్రపంచంలోనే ఈ యొక్క హ్యూమన్ స్పేస్ అంటే భారతదేశం తరపున వెళ్తున్నటువంటి ఈ యొక్క హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అనేది ఫస్ట్ అనమాట. ఇది ఇండిజీనియస్లీ డెవలప్డ్ బై ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, GOI. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి తర్వాత ఇస్రో వాళ్ళు కలిపి తయారు చేసినటువంటి స్వదేశీయంగా తయారైనటువంటి ఈ యొక్క ఫ్లైట్ అనమాట. ఇండియా 4th నేషన్ ఇఫ్ సక్సెస్ఫుల్. ఇది కనుక సక్సెస్ అయిందనుకోండి, ప్రపంచంలో ఈ యొక్క స్పేస్లోకి మనుషులను పంపిన వ్యక్తుల్లో మన భారతదేశం అనేది 4వ స్థానంలో ఉంటుంది అనమాట. 3 మెంబర్ టు స్పేస్, అంటే ముగ్గురిని ఈ స్పేస్లో పంపిస్తారనమాట. పీరియడ్ ఆఫ్ 5 to 7 days, అంటే వీళ్ళు ఎంతకాలం అక్కడ ఉంటారంటే స్పేస్లో 5 రోజుల నుంచి 7 రోజుల మధ్య ఉంటారనమాట. స్పేస్ క్రాఫ్ట్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్ 300 to 400 కిలోమీటర్. ఇది భూమి నుంచి తక్కువ ఎర్త్ ఆర్బిట్లో ఉండండి 300 నుంచి 400 కిలోమీటర్ల మధ్య దూరంలో మాత్రమే ఈ యొక్క స్పేస్లో ఇది రివాల్వ్ అంటే వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. అంతవరకు ఈ యొక్క రేంజ్ అనేది అంత దాటిపోయే అవకాశం లేదు. నెక్స్ట్ చూసుకుంటే కనుక మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ సెలెక్టెడ్ బై IAF అండ్ ఇస్రో. అంటే ఈ యొక్క దీనికి సంబంధించి ఈ క్రూ ఏంటంటే ఈ యొక్క మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ సంబంధించి వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేస్తారు. దాన్ని ఎవరు సెలెక్ట్ చేశారో ఏదైతే యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తర్వాత ఇస్రో ఇద్దరు కలిపి ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళని వీళ్ళు టెస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ లాంచ్ వెహికల్ వచ్చేసి GSLV Mark 3, GSLV Mk3 అంటే Mark 3 అనమాట. సో ఇది మొత్తం ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఈ బిట్టే మనకి ఇంపార్టెంట్. సో ఆర్బిటాల్ వెహికల్ ఒకటి, క్రూ మోడల్ ఒకటి, తర్వాత సర్వీస్ మోడల్. ఇక్కడ చూడండి ఈ యొక్క మొత్తం మనకు GSLV Mark 3 అనేది ఇక్కడ ఉంటే కనుక ఇక్కడ క్రూ మోడల్ అనేది ఇది క్రూ మోడల్ అనమాట. ఇది క్రూ మోడల్. నెక్స్ట్ సర్వీస్ మోడల్ అనేది ఇది. తర్వాత ఆర్బిటాల్ వెహికల్ అనేది ఇది. పూర్తిగా ఈ ఆర్బిటాల్ వెహికల్లో ఇది మొత్తం దీని అంతా కూడా మనం ఆర్బిటాల్ వెహికల్ అంటాం. సో దీంట్లో 2 మాడ్యూల్స్ ఉంటాయి అనమాట. ఒకటి క్రూ మాడ్యూల్, ఒకటి సర్వీస్ మాడ్యూల్ ఒకటి. అంటే క్రూ అనేవాళ్ళు ఆ ముగ్గురు ఉండడానికి ఉండే ప్లేస్ అనమాట ఈ ఛాంబర్. ఇది సర్వీస్, ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇది నడవడానికి ఉపయోగపడే సర్వీస్ ఛాంబర్ అనమాట. సో మన నెక్స్ట్ కనుక చూస్తే ఇంకా దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి మనం చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈక్వేటర్ డస్ నాట్ పాసెస్ త్రూ ద టెరిటరీ ఆఫ్ మాల్దీవ్స్. మనం ఇందాక చెప్పుకున్నాం ఈక్వేటర్ అనేది మాల్దీవుల యొక్క ప్రదేశంలో నుంచి ఆ దేశంలో నుంచి వెళ్తుంది అని చెప్పాం, కానీ డస్ నాట్ పాసెస్ అన్నాడు. సో కానీ ఇది కరెక్ట్ ఆప్షన్, రాంగ్ ఆప్షన్. ద 8-degree ఛానల్ సపరేట్ ఇండియన్ టెరిటరీ ఆఫ్ లక్షద్వీప్స్ అండ్ మాల్దీవ్స్. ఇది కరెక్టే. 8-degree ఛానల్ అనేది మనం ఇందాక చెప్పుకున్నాం అనమాట. మాల్దీవ్స్ని లక్షద్వీపుల్ని సపరేట్ చేస్తుందని చెప్పామన్నమాట. సో మనం దేని గురించి చూసుకుంటే ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ? ఓన్లీ 2. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ NCDRC ఈజ్ ఏ quasi-judicial commission in India which was set up in 1988 under the Consumer Protection Act in 1986. ఈ రెండు కరెక్టే మనకు సంబంధించి. సో ఈ స్టేట్మెంట్ కూడా రైట్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కనుక ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కమిషన్ కెన్ బి ఏ పర్సన్ హూ ఈజ్ సిట్టింగ్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ సుప్రీంకోర్ట్. హైకోర్ట్ ఆర్ సుప్రీంకోర్టు అన్నాడు, కానీ మనకి ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే హైకోర్టు జడ్జి అయి ఉండాల్సిన అవసరం లేదు. అతను ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండాలి, రిటైర్డ్ జడ్జి అయి ఉండాలి సుప్రీంకోర్టు. సో ఇది రాంగ్ ఆప్షన్. సో ఓన్లీ 1 అనేది మనకు రైట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ చూస్తే కనుక నెక్స్ట్ బిట్ చూస్తే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ ఈజ్ రిలీజ్డ్ బై నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాకలా. సో ఓకే, ఇది రైట్ ఆప్షన్. ద సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ కండక్ట్ ఏ లార్జ్ స్కేల్ శాంపుల్స్. ఇది లార్జ్ స్కేల్ శాంపుల్స్ ఎవరు చేస్తారంటే NSSO అంటే నేషనల్ స్టాటిస్టికల్ శాంపుల్ సర్వే అనేది వాళ్ళు చేస్తారనమాట. సో ఇది సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్కి సంబంధం లేదనమాట. సో ఇది సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో ఓన్లీ 1 ఈజ్ రైట్ ఆప్షన్. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక విత్ రిఫరెన్స్ టు ద గగన్యాన్ మిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ద ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ ఆఫ్ ఇండియా ఇండిజినియస్లీ డెవలప్డ్ బై ఇస్రో. ఎస్, కరెక్ట్. ఇట్ ఎయిమ్స్ టు సెండ్ క్రూ మెంబర్స్ టు హై ఎర్త్ ఆర్బిట్. మనం లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పుకున్నాం. అది 300 to 400 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుందని చెప్పాము. సో ఇది రాంగ్ ఆప్షన్. ఇట్ విల్ బీ లాంచ్డ్ జియోసింక్రోనస్ శాటిలైట్ వెహికల్ అంటే మనకు GSLV Mark 3 అని చెప్పాం, కానీ ఇక్కడ Mark 2 అని ఇచ్చాడు. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. సో మనకు రైట్ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ 1. సో ఇవేంటి ఈరోజు నా టోటల్ న్యూస్ అనాలిసిస్. దానికి సంబంధించిన ఆప్షన్లు కూడా ఉన్నాయి, ఆన్సర్స్కి సంబంధించిన ఆప్షన్లు కూడా ఉన్నాయి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.